ఓకే, ఆర్ లింగరాజు, సిఐటి ఏలూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పిలిపించింది. మన ఏలూరు జిల్లాలో కూడా గత 2 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఏలూరు జిల్లాలో సుమారుగా 45 మంది వివోఏలను తొలగించారు అక్రమంగా, ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా. అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల్ని సుమారుగా 25 మందిని తొలగించారు. అలాగే పంచాయతీ వర్కర్లను అడ్డగోలుగా తొలగిస్తూ ఉన్నారు. పెదవేగి మండలంలో ఒక సెంటర్లో అంగన్వాడీ టీచర్ని ఆయన కూడా అక్రమంగా తొలగించారు. అనేక చోట్ల మధ్యాహ్న భోజన కార్మికుల్ని వాళ్ళ యొక్క వంట పాత్రను కూడా బహిరంగంగా విసిరివేసి వారు ఆ రకంగా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది మీకు తగదని చెప్పడం కోసమే ఈ యొక్క ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మహిళలు వారి యొక్క బాధలను తెలియజేయడం కోసం అక్రమ తొలగింపు, అక్రమ వేధింపుల్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడికి వందలాది మంది మహిళలు హాజరయ్యారు. అందుకోసం ఇప్పటికైనా కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, మీరు గతంలో వైఎస్ఆర్ పార్టీని మీరు విమర్శించారు, మీరు అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్నారని మీరు విమర్శించారు. అందుకోసం వాళ్ళని ఓడించారు ప్రజలు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్లాలనుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద, చిన్న ఉద్యోగుల మీద 3,000 రూపాయల ఉద్యోగులు, 8,000 రూపాయల ఉద్యోగులు, 10,000 రూపాయల ఉద్యోగుల మీద మీ ప్రతాపం చూపించడం అంటే పిచ్చక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే. మీరు పిచ్చక మీద కాదు బ్రహ్మాస్త్రం ప్రయోగించండి. మీకు ప్రత్యర్థి ఎవరున్నారో వాళ్ళు అనేక అవినీతి కేసులు చెప్పారని మీరే చెప్పారు. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి, మీకు ఏమైనా నిజాయితీ ఉంటే. ఆ రకంగా అలా కాకుండా మీకు ప్రత్యర్థి పార్టీకి ఓట్లేశారు, వాళ్ళ భర్తలు ఓట్లేశారు, వాళ్ళ భర్తలు ఇతర పార్టీలు తిరిగారనే పేరుతోటి వీళ్ళని తొలగిస్తే మేము సిఐటిగా చూస్తా ఊరుకోము. మేము 6 నెలలైనా కనీసం ఈ ప్రభుత్వానికి సమయం ఇద్దాం అనుకున్నాం. కానీ మీరు మమ్మల్ని బలవంతంగా గెంటేశారు, వీధుల్లో గెంటేశారు. ఇది మీకు తగదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో అక్రమ తొలగింపులు ఆపాలని, రాజకీయ వేధింపులు ఆపాలని ఈ సందర్భంగా సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నాగమణి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు స్కీమ్ వర్కర్గా, మధ్యాహ్న భోజన వర్కర్గా పనిచేస్తున్నా 20 ఏళ్ళు బట్టి పనిచేస్తూ ఉన్నాం. ఈ పథకం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులున్నా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించాలంటేనే చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇన్ టైంలోనే బడ్జెట్ ఇవ్వదు, వేతనాలు ఇవ్వదు. కానీ మేము ఎదురు పెట్టుబడులు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న స్కీమ్ వర్కర్ల మీద ఈరోజు అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. మేము చాలా ఆశతో ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏమన్నా వేతనాలు పెంపుదల చేస్తుందేమో, బడ్జెట్ను కేటాయిస్తుందేమో చాలా ఆశగా ఎదురు చూసాం. కానీ ఆశగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్స్ పైన ఈరోజు అక్రమ తొలగింపులు పాల్పడడం సరికాదనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేము అడిగేది ఒకటే, ఈ పథకంలో పనిచేస్తున్న 1000 మంది కార్మికులు ఉన్న జిల్లాలోని ఈరోజు చూస్తే కనుక ప్రధానంగా పెదవేగి మండలంలోని అంకమ్మల కార్మికురాలని అర్ధంతరంగా మీరు తప్పుకోవాలి, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వంలో మనుషులను పెట్టుకుంటాము, మీరు వెళ్ళిపోతారా లేదా అనేసి నిర్దాక్షిణ్యంగా కూడా వంట సామాన్లు ఏవైతే ఉన్నాయని బయటకు విసిరేశారు. మేమేం నేరం చేశాం? అక్కడ ఉన్న పిల్లలు, వాళ్ళ భర్తలు, వాళ్ళు వివిధ పార్టీలో ఉండొచ్చు. కానీ 20 ఏళ్ళుగా ఈ వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న మా పైన ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్పడడం తగదు. ఈరోజు మేము పనిచేసే మాకు వచ్చే వేతనం కూడా 3,000 వేతనంతో ఈరోజు అక్కడ పిల్లలకి వేడివేడిగా వండి పెడతా ఉన్నాం. పిల్లలు మంచి ఆహారం తింటూ ఉన్నారంటే ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్ కార్మికులు ఉండబట్టి. కానీ ఇలాంటి వాళ్ళ మీద, ఈ చిరుద్యోగుల మీద, మధ్యాహ్న భోజన కార్మికుల మీద మీరు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదు. ఎవరైతే ఈరోజు కుక్కునూరు మండలంలో కొంతమందిని తీసేశారు, దెందులూరు మండలంలో కొంతమందిని తీసేశారు, ఉంగుటూరు
ఆర్డర్లో తీసేశారు. ఎక్కడైతే తీసేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. నా పేరు షేక్ సుభాష్ని, వివోఎల్ సంఘం. ఈ రోజున ఎంతమంది మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు అనంటే, ఇప్పుడు వేతనాల పెంపు కూడా కాదు, మాకు ఉద్యోగాలు మమ్మల్ని ఉండనివ్వండి, తొలగించకండి అనే ప్రధాన విషయం మీద ఈ రోజున రోడ్డుకి ఎక్కారు. ఈ రోజున నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ప్రజలందరికీ ఆయన న్యాయం చేయటానిక, లేదా ఇక్కడ ఉన్నటువంటి కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలకే సేవ చేస్తారా? ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి చేద్దారని అనంటే, వీళ్ళకి ఎవరైతే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ వరకే చేస్తారా? వాళ్ళ వరకే బతకాలా? అంటే మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా, ఏ దిశగా పోతున్నారు అనేది మీకే వదిలేస్తారు. ఈరోజు వివోఏలు జిల్లా వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున అందరిలో కన్నా పెద్ద ఎత్తున ఈ రోజున తీసేస్తా ఉంటే, లెక్కలకు వచ్చినాయి 45, లెక్కలు రాని ఇప్పుడు సుమారు 70 మందికి. చాలా మంది భయపడి ఈ రోజున ఆ పేర్లు కూడా ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ రోజున ఒకప్పుడు టీడీపీ వాళ్ళని తీశారు కాబట్టి వైసీపీ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఈ రోజున మళ్ళీ మేము టీడీపీ వాళ్ళు వేస్తున్నాను అన్నారు. అయ్యా, ఈ రోజు మీరు తొలగించేసి మళ్ళీ టీడీపీ వాళ్ళు మీ వాళ్ళు వేసుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి కొత్త ఉద్యోగం మీరు ఇస్తారా? అంటే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పార్టీ వచ్చి వాళ్ళు తీసేస్తే, అంటే ఉద్యోగాలు ఇచ్చేది మీ పదవుల్లాగా 5 సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తారా? లేదు అంటే ఒక మనిషికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆమె వృద్ధాప్యం వచ్చి 60 సంవత్సరాల వరకు ఆ ఉద్యోగం చేయాలా? అంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నాయి, రాజ్యాంగాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నాయి. ఈ రోజున రాజకీయ వేధింపులు అంతా ఇక్కడ ఉన్నటువంటి 7-8 మండలాల్లో తీవ్రంగా వివోని తొలగిస్తా ఉన్నారు. అందులో ప్రథమంగా నిన్న మొన్న చంద్రపూడిలో ఒత్తిడి ఎక్కువైతే ఆ ఒత్తిడి వల్ల చంద్రపూడిలో వివోఏ కొడుకు చనిపోయాడు. ఈ ఒత్తిడి ఎక్కువ అవడం, కుటుంబంలో ఇబ్బందులు పడతా ఉంటే దీనివల్ల అనంటే ఈ రోజున ఇలాగా వీటి కారణం కుటుంబం నాశనం అయిపోయింది, కష్టాల్లో పడింది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళ బాధ్యత వహించాలి అన్నది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరినైతే తొలగించారో ప్రతి ఒక్కరిని కూడా విధుల్లోకి తీసుకోవాలనేది ఈ సందర్భంగా, ఈ ధర్నా సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ పిలిపివ్వడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రంగాల స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నాం అనేక లక్షల మంది. ఈరోజు అంగన్వాడీ కానీ, ఆశా, మిడ్ డే మీల్, ఐకేపీ యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు రకరకాల వాళ్ళు ఉన్నారు స్కీమ్ వర్కర్లుగా. మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత అంటూ లేదు. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తున్నారు. ప్రధానమైన సమస్య ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, 2 నెలలు అయింది. మరి ఈరోజు రాజకీయ నాయకులు వేధింపులకు గురై చాలామంది ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. అంగన్వాడీలో చూసుకుంటే చాలామందిని వేధింపులకు గురి చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది సరైంది కాదు. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా స్కీమ్ వర్కర్ల మీద కానీ, అంగన్వాడీ వర్కర్ల మీద కానీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని తొలగిస్తున్నామో, మేము కొత్త వాళ్ళు వేసుకుంటున్నామనేది చెప్తున్నారు. ఉద్యోగం అనేది ఒకప్పుడు ఒక కమిటీతో ఏర్పడింది.
ఉద్యోగం ఇచ్చారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. దాదాపు 40 ఏళ్ల నుంచి ఐసిడిఎస్లో ఉద్యోగాలు చేస్తున్నాము. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో నాయకులు, గ్రామాల నాయకులు కానీ జిల్లాలో నాయకులు కానీ మీరు పనిచేయటానికి వీల్లేదు, మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళని వేసుకుంటామని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. ఇదేం ఆషామాషి కాదు, తొలగించేసి ఇష్టానుసారంగా వేసుకోవటాకే. మరి ఈరోజు ఎవరో భర్తలు కానీ ఇంటి సభ్యులు కానీ ఎవరైనా వేరే పార్టీల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తను టార్గెట్ చేసి వేధింపులు గురి చేయడం చాలా విచారకరం, చాలా దుర్మార్గం కూడా ఇది. గతంలో కూడా ప్రభుత్వాలు ఇదే మాదిరిగా వ్యవహరించాయి. అది గతి అతి లేకుండా కూడా వెళ్ళినాయి. మరి ఈరోజు ఉద్యోగుల మీద, చిరుద్యోగుల మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా ప్రయోగాలు చేసి ఈరోజు వర్కర్లని కానీ హెల్పర్లు కానీ మినీ వర్కర్లు కానీ వేధించడం సరైనది కాదు. ఈరోజు అనేక నియోజకవర్గాల్లో చాలా చోట్ల అంగన్వాడీ వర్కర్లు తొలగించారు. ఈరోజు ఇక్కడ పెదవేగ మండలంలోనే బాబరాజగూడెంలో ఒక అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని కూడా తొలగిస్తాకి సిద్ధపడ్డారు. చాలా మానసికంగా వేధించారు. ఆ మానసిక వేధింపులు తట్టుకోలేక వాళ్ళు రాజీనామాలు చేశారు ఇద్దరు కూడా, ఆయా టీచర్ కూడానే. అలాగే రాట్నాలకుంటలో ఒక హెల్పర్ని కూడా తొలగించడానికి సిద్ధమయ్యారు. మరి ఆవిడ మామూలుగా డ్యూటీ చేసుకుంటున్నా కూడా అక్కడ నాయకులు అసలు అర్థం పర్థం లేని మాటలతోటి వాళ్ళని మేము కొత్త అమ్మాయిని వేసుకుంటాము, ఆ అమ్మాయికి మేమే జీతం ఇస్తామని చెప్పి కొత్త అమ్మాయిని నియమించడం జరిగింది. ఆ అమ్మాయి నాకు వద్దని చెప్తుంది, నేను ఉద్యోగం చేయనండి ఉద్యోగం చెప్తుంది. అసలు అమ్మాయిని ఉద్యోగం చేయనివ్వట్లేదు. ఇప్పుడు జీతాలు ఇవ్వడం ప్రభుత్వం పని, పని చేయించుకోవడం ప్రభుత్వం పని. మరి ఈ రోజు రాజకీయ నాయకులు మేము జీతాలు ఇస్తాం, మీరు ఉద్యోగాలు చేయండి, పాత్రలు తొలగిస్తామంటే ఎంతకాలం? 5 ఏళ్లలో భరిస్తారా? 5 ఏళ్ళు ఇలా బాధ్యత తీసుకుంటారా? చాలా దుర్మార్గం ఇది. విడనాడాలి, ఇలాంటి వ్యవహారాలన్నీ విడనాడాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజు అధికారంలోకి మెజారిటీగా వచ్చారంటే ఈ రోజు ప్రజలందరూ ఓట్లు వేయబట్టే వచ్చారు. ఈ రోజు ప్రజలు ఎవరో ఓట్లు వేయకుండా వీళ్ళకి సొంతంగా ఏమీ రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాలేదు. మరి గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఉన్నామో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. అలాగే భర్తలు ఉన్నారని, అత్తమామలు ఉన్నారని, బిడ్డలు ఉన్నారని చెప్పేసి అంగన్వాడీని టార్గెట్ చేయడం సరైనది కాదు. ఇది ఇప్పటికైనా మానుకోకపోతే భవిష్యత్తులో చాలా ఆందోళన చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు మందపాటి పావని అండి. మా చింతలపూడి మండలం రేచర్ల పంచాయతీ కొమ్మగూడెం గ్రామం అండి. నా పేరు మందపాటి పావని అండి. మాది చింతలపూడి మండలం రేచర్ల పంచాయతీ కొమ్మగూడెం గ్రామం అండి. అయితే నేను ఆ గ్రామంలో డ్వాక్రా వివోఏగా పనిచేస్తున్నానండి 5 సంవత్సరాల నుంచి. అయితే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు నన్ను వివోఏ స్థానం నుంచి తప్పించాలని తిరుగుతున్నారండి. నా బదులు వేరే అమ్మాయిని నియమించారండి. రేపు బుక్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమన్నారండి. రేపు అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారండి నన్ను బాగా. మా ఆయన గారు కొంచెం పార్టీ పరంగా లాస్ట్లో ర్యాలీలో తిరిగారని నా దగ్గర తప్పు లేకపోయినా సరే ఆయన కారణంగా తీసేద్దాం అనుకుంటున్నారండి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం. నా పేరు మేరీ అండి. మాది పాచనగరం పంచాయతీ. మా పంచాయతీలో 2 ఉన్నాము. మా 2ని తీసేయాలి. వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వారిని తీసేసి కొత్త వాళ్ళని వేయాలని మా కోసం పనిగట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారండి. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, కానీ మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని అడుగుతున్నామండి. అలాగే మా లింగపాలెం మండలంలో 10 మందిని టార్గెట్ చేశారు. 10 మందిని కూడా టీడీపీ ప్రభుత్వం నాయకులు, లోకల్ నాయకులు బాగా వేధిస్తున్నారు మమ్మల్ని. మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మనీలి ప్రీతి. మాది తిరుమలాపురం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం, చింతలపూడి నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా వివో నేను. అయితే గత 5 సంవత్సరాలుగా నేను సీఏకిని చేస్తున్నానండి. ఏ తప్పుదము ఏ తేడా ఏమీ లేకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ అధికారులు మమ్మల్ని తీసివేయాలి, మా స్థానంలో వాళ్ళ పార్టీ సభ్యులైన కొత్త వారిని పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరూ మా మీద జాబ్ తీసేయాలి అది అని చెప్పి ఏపీఎం గారికి, సీసీ గారికి చెప్పడం జరిగిందండి. మేము ఊర్లో లేని టైంలో చూసి సీసీలు, ఏపీఎంలు సైన్ చేసి మమ్మల్ని తీసేయడం జరిగింది. ఎందుకు ఇలా చేశారని వీళ్ళు అడగ్గా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని తీసేయడానికి మీరు ఉండాలా ఏంటి, మీతో పని ఏంటి అని చెప్పడం జరిగింది. ఇలా తీయడం కరెక్ట్ కాదు కదా. నా పిల్లలు నేను కూడా దాని మీద ఆధారపడి ఉన్నామండి. వాళ్ళు అలా తీసేస్తే మేమేమైపోవాలో మాకు తెలియట్లేదండి. మాకు ఏదన్నా అయితే మాత్రం కారణం పార్టీ అధికారులు మాత్రం. ఆపాలి
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.